ఏముంది? మాయ ఉంది. మాయ యొక్క ఏకదేశంలో జగత్తులు ఉన్నాయి. పరమాత్మ ఏకదేశంలోన మాయ ఏకదేశంలో జగత్తు. జగత్తంతా పాటు కదా నీ ప్రాణవాయువు వగైరా వగైరంతా కూడా. అటువంటిప్పుడు ఏదైతే భూమ సుఖము, ఆనంద సమయం, సత్యం, జ్ఞానం, అనంతం, అది ఆనందో బ్రహ్మేతి వియానాద ఆనంద స్వరూపం బ్రహ్మస్వరూపం అయినప్పుడు, అది వ్యాపకమైన సుఖమైనప్పుడు, తరగని సుఖమైనప్పుడు, దాని అంతర్భాగం ఇది అన్నప్పుడు, యథాదిత్యగతం తేజ జగద్భాస యథేకం యచ్చంద్రమసి, ఆ తేజస్ ఆయనది అన్నప్పుడు అందులోంచి సుఖం కూడా ఆయనదన్నా కాదా? ఒకటి ఆయనది అన్నప్పుడు మీరు ఇంకోటి కాకుండా పోతుందా? అందువల్లనే పరమ కారణం గమయతి, సమత్తానికి కారణభూతంగా గుర్తు చేస్తుంది. వికారాణం అమృతత్వస్య ఆపేక్షకత్వాతో. వికారాణం అంటే వికార రూపంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో ఆపేక్షము అతో అన్యవార్థం. వికారం అంటే నువ్వు ఇంట్లో ఏదో ఒకటి తయారు చేసుకున్నావు, అది ఎంతవరకు ఆనందం ఇచ్చింది? లడ్డు, జిలేబీ, పూరి వగైరా వగైరా పాయసం చేసాం, రకరకాలు ఏదో చేసుకున్నాం. పండుగ వచ్చేస్తే పండుగ లేకపోయినా తినడం చేసుకున్నాం. ఎంతసేపు సుఖం వస్తుంది? మొదటి క్షణంలో సుఖము, రెండో క్షణంలో ఇంక కొంచెం తక్కువ, ఆ మూడో క్షణంలో వికారము, నాలుగో క్షణంలో వాంతి. అదే కదండి సుఖము. అందుకొరకే అన్యదార్థం అన్నారు. నా అల్పే సుఖమస్తి అన్నారు. అల్పంలో సుఖము అంటే వికారభూతమైన సుఖము అంటే వికారం ద్వారా అసలు వస్తువు కాకుండా. మీ పిండిగా ఉంటే సుఖం ఉందా? పంచదారగా ఉంటే సుఖం ఉందా? రెండింటిని కలిపితే సుఖం ఉందా? రెండింటిని కలిపి తయారు చేసిన దానిలో అంటే ఇన్ని రకాలుగా వికారం పొందింది. మొదలు గింజలుగా లేవు, గింజలు పిండి వికారాన్ని పొందింది. పిండి ఇంకో దాంతో మిక్సింగ్ అయింది. అవి రెండు కలిపి నూనెతో అగ్నితో సంస్కరింపబడ్డాయి. అప్పుడు కానీ నీకు దానిలో ఒకవేళ నీకు షుగర్ వగైరా లేకపోతే అంటే ప్రతిబంధకాలు లేకపోతే అప్పుడు సుఖం ఉన్నట్టుగా భావిస్తున్నావు. ఆ తర్వాత ఎంతో ఉత్తర క్షణంలో మళ్ళీ అది దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందుకొరకు వికారజాతం ఏదైతే ఉందో ఆపేక్షక సుఖాన్ని ఇస్తుంది కానీ శాశ్వత సుఖాన్ని. అందుకొరకు అతో అన్యదార్థం అన్నారు. అనేదంటే వికారభూతమైంది, భూమరూపమైన పరమాత్మ కంటే భిన్నమైంది. ఆర్థం అంటే మిథ్యా అంటే ఒకప్పుడు ఒకప్పుడు లేకుండా పోయేది. వచ్చినట్టు వచ్చాడు ఏడిపించిపోయాడే అంటాడు, వచ్చినట్టు వచ్చాడు నవ్వించిపోయాడు అంటాం. అంతకుముందు లేడు, పోయిన తర్వాత లేడు, ఆ మధ్యలోనే సుఖం దుఃఖం కొంచెం కలిగింది. అది ఉన్నట్ట లేనట్ట, ఉండి లేనట్ట, ఉన్నట్టు కాదు లేనట్టు కాదు, ఉండి లేనట్టు కాదు. ఎందుకంటే అయితే రెండే ఉంటాయి, అయితే ఉండడమో లేకపోతే లేకపోవడమో. ఉండి లేకపోవడం అనేది లేదు. లేనితో కొంచెం ఉంది, లేని దాంతో సమానం అంటే లేనిదాంతో సమానం అయితే కొంచెం ఉంటే, కొంచెం ఉంది లేని దాంతో సమానం అంటే ఉంది కదా, కొంచెమైనా ఉంది కదా. లేని దాంతో సమానం ఎట్లా అవుతుంది? మన భావంతో లేని దాంతో సమానం కావచ్చు కాక, కానీ కొంచెం ఉంటే ఉన్నట్టే కదా. ఉన్నట్టే లేనట్ట ఉంటే ఉన్నట్టే. రెండే అయితే ఉండడం లేకపోతే లేకపోవడం. కొంచెం ఉన్నా ఉన్నట్టే, ఎక్కువ ఉన్నా మీ ఇంట్లో 10 పైసలు ఉంటే ఉన్నట్టు, 10 రూపాయలు ఉంటే ఉన్నట్టు, 10 పైసలు ఉంటే లేనట్ట. డబ్బు ఏదో రకమైన ఉంది కదా. అట్లాగే ప్రతి వస్తువు కూడా అయితే ఉండడమో లేకపోతే లేకపోవడమో. ఉండి లేకపోవడం అంటూ ఉండదు, ఉండి లేకపోవడం అన్నట్టు. అందుకొరకే అతో అన్యవార్థం ఇది శృత్యంతరాత్. శృతి వేరే శృతి ఏం చెప్తుంది అంటే బ్రహ్మం కంటే భిన్నమైంది లేదా అల్పమైంది. ఆర్థం అంటే మిథ్యా. తథాచ సత్యత్వం స్వమహిమ ప్రతిష్ఠితత్వం. అది ఏనాధిపతి సత్యేనాధిపతి నిన్ను చెప్పారే. సత్యత్వం అంటే అర్థం ఏంటి? తన గొప్పతనములో తాను, తన మహిమలో తాను, తన శక్తిలో తాను నిలిచి ఉండడమే సత్యత్వము అన్నారు. సత్యం అంటే అది అంటే ఇంకో దానిపైన ఆధారపడకుండా ఉండి, తన మహిమలో తానే ఉండి, ఇతరానికి కూడా ఆధారమై ఉండేది ఏదైతే ఉందో అది వాస్తవిక సత్యత్వం. స్వమహిమ ప్రతిష్ఠితత్వం, సర్వగతత్వం. సత్యత్వం అంటే కేవలం సమయంలో ఉండనే కాకుండా సర్వగతమై ఉండాలి. సర్వగతం అంటే అర్థమేమి? బ్రహ్మానికంటే భిన్నంగా అసలు వస్తువు లేనే లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే దానిలో కూడా ఉంది ఇది. భిన్నంగా లేనే లేదు, ఒకవేళ ఉంది అనుకుంటే దానిలో కూడా ఇది ఉంది. ఇది లేకుండా అది లేదు. సర్వాత్మత్వం, సర్వానికి చైతన్య రూపమయ్యే ఉంది. 3 ఉన్నాయి. తన మహిమనందు ఉండాలా, సర్వగతమై ఉండాలా, సర్వాత్మై ఉండాలి. మరి మీ వాయువు తన మహిమలో తాను ఉంటుందా? ఉండదు.
ఎందుకంటే పరమాత్మ యొక్క సత్తా చేతనే దానికి సత్తా వచ్చింది, ఉనికి వచ్చింది, లేకుండా లేదు. ఇప్పుడు సత్యం యొక్క స్వరూపం ఏంటి అన్నారు? సర్వగతమై ఉండాలి, తన మహిమానందు ఉండాలా, సర్వాత్మ స్వరూపమై ఉండాలి. ఏతే ధర్మ శ్రూయమాన, ఈ ధర్మాలన్నీ కూడా పరమాత్మ ఎందు అన్వయం అవుతున్నాయి కానీ పరమాత్మ అందుకొరకే కూడా ధర్మోపపత్తి అని చెప్పారు. సూత్రం ఏంటి? ధర్మోపపత్తి. ఈ ధర్మాలన్నీ కూడా సమన్వయమైనందువల్ల. ఏం ధర్మాలు? సత్యత్వము, తన మహిమ యందు ఉండడము, సర్వతత్వము, సర్వాత్మత్వము, ఈ ధర్మాలన్నీ కూడా ఉన్నందువల్ల పరమాత్మన్యే ఉపద్యంతే నాన్యత్ర, పరమాత్మ యందే ఇవన్నీ కూడా సమన్వయవుతాయి కానీ వేరే చోట సమన్వయడానికి అవకాశము లే. తస్మాత్ భూమ పరమాత్మేతి సిద్ధం, అందువల్ల భూమస్వరూపం పరమాత్మే కాని వేరు కాదు అనేది ఇప్పుడు సిద్ధించిందా లేదా? బ్రహ్మాయి అంటావా, జీవుడు అంటావా, ఇంకోడంటావా? ఇప్పటికీ భూమాధికరణం అయిపోయింది. తర్వాత అక్షరాధికరణం అనేది అధికరణము, మూడవ అధికరణం వస్తుంది. మూడవ పాదంలో మూడవ అధికరణం అక్షరం అంబర అంతరద్రతే. అక్షరం అంటే అక్షర శబ్దం చేత చెప్పబడుతుంది. అంబరాంతరద్రతే అంటే భూమి నుంచి ఆకాశం వరకు కూడా ధరించి ఉన్నందువల్ల, ధారణ చేసినందువల్ల. సరే, కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ సహ ఓవాచ ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనను అని యాజ్ఞవల్క్యుడు గార్గికి బోధించడం. అదేంటిది అంటే కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ అడిగింది. గార్గి ఏమని అడిగింది? బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య గార్గి సంవాదం ఉంటుంది. దానిలో కస్మిన్ ఖలు ఆకాశ, ఆకాశం దేని యందు ఓతప్రోతమై ఉంది అని. అంటే ఆకాశానికి అధిష్టానం ఏంటిదని కదా అర్థం. ఆకాశం స్వయంగా ఉందా, దేని ఆధారంగానైనా నిలిచి ఉందా? దానికి సమాధానము యాజ్ఞవల్క్యుడు ఏం చెప్తారు? సహోవాచ ఏతద్వైతదక్షరం గార్గి, అది అక్షరస్వరూపము. ఆ అక్షరస్వరూపం ముందు బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనను. బ్రాహ్మణులంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారు, బ్రహ్మం స్వరూపం తెలుసున్న వాళ్ళు. అభివదంతి అంటే దాని గురించి చెబుతూ ఉన్నారు, లేదా నమస్కరిస్తున్నారు, లేదా తద్రూపంగా అనుసంధానం చేస్తున్నారు. ఏమని? అది స్థూలం కాదు, అణువు కాదు. అది లావు లేదు, సన్నం లేదు, పొడవు లేదు, పొట్టి లేదు, ఓడపు లేదు, సన్నగా లేదు, అణువులు కాదు, అనవు కాదు. అటువంటి స్వరూపమందు ఆకాశం ఓతమై ప్రోతమై ఉంది ఇత్యాది శ్రూయతే. ఈ విధంగా బృహదారణ్యక శృతి నాకు చెప్తుంది. తత్ర సంశయ. దీనిలో అక్షరం అంటే దేన్ని తీసుకోవాలా? అక్షరం ఆత్మని చూసుకో. అక్షరం అంటే ఈ అక్షరాలు ఉన్న ఈ అక్షరం కూడా ఉంది. ప్రత్యేక అక్షరం కూడా ఉంది, అది కూడా ఉంది కదా. దేన్ని తీసుకోవాలా? ఒకరిని ఇష్టమా ఏంటి? ఎన్నో ఉన్నాయి లోకంలో మనం చేసి చెప్పేదానికి. ఇప్పుడు లాయర్ దగ్గర పోతే అడ్డు ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటారు. మనం చెప్పిందో వింటారా, ఆయన చెప్పింది మనం వింటామా? అట్లా ఇక్కడ ఇది కూడా లాయర్ చట్టమే. ఇది ఎందుకు కావాలి, అది ఎందుకు కావాలి, అది ఎందుకు కావాలి, ఇది ఎందుకు కావాలి అనే ఉద్దేశం చేత ఉంటుంది. ఇక్కడ జడ్జి ఎవరు? వేదాంతి. మిగతా వాళ్ళంతా కూడా లాయర్లు. వాళ్ళు అడిగిన వారికంతా కూడా నేను సమాధానం చెప్పి జడ్జిమెంట్ ఇవ్వాలా? అది విషయం ఉన్నదంతే. మీరు కాదు, ఇతర పక్షాల వాళ్ళంతా కూడా న్యాయాధికులు, సాంఖ్యులు, మిగతా మతాల వాళ్ళంతా కూడా లాయర్లు. ఈయన జడ్జి. వాళ్ళంతా వాదిస్తూ ఉంటే ఆఖరికి జడ్జిమెంట్ ఇవ్వాలి ఫలానికి ఇంతవరకే అని. సో ఇప్పుడు మరి దానికి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలా వద్దా? తత్ర సంశయ కిం అక్షర శబ్దేన వర్ణ ఉచ్యతే కిం పరమేవ ఈశ్వర. అక్షర శబ్దం చేత, వర్ణం అంటే అక్షరము, ఇదే అక్షరం అంటే వర్ణాలు అంటారు కదా, ఇవి కూడా వర్ణాలే. లేదు, దాని చేత పరమేశ్వరుడు గ్రహింపబడతాడా? అక్షర శబ్దం అంటే ఇది కూడా నక్షరతి అక్షర ఒకటి ఉంది. మరి ఈ అక్షరాలున్న ఓమిత్యాక అక్షరం అనేది ఓంకారం కూడా ఒక అక్షరం ఉంది. ఆ అక్షరాన్ని గ్రహిస్తారా? లేదు పరమేశ్వర శబ్దం చేత పరమేశ్వరునే తీసుకుంటారా? ఇది ఇత్యాదో అక్షర శబ్దస్య వర్ణే ప్రసిద్ధత్వాత్. ఎందుకు? తత్వ అక్షర సమామ్నాయ ఇత్యాదో. అక్షర సమామ్నాయం అంటే అర్థం ఏమి? అక్షరాల యొక్క సమూహము పదము.
పదాల యొక్క వాక్యము, వాక్యాల యొక్క సమూహము వేదము, ఆ వేదం ద్వారా ప్రతిపాదింపబడి పరమాత్మ. అందరూ అక్షర శబ్దం చేత అక్షరమాన్యం తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. అందుకు వర్ణే ప్రసిద్ధత్వాత్ అక్షర సమాన్యాయం అన్నప్పుడు వర్ణమందే ప్రసిద్ధమైంది పరమాత్మ యందు. నీకు అక్షరాలు వస్తాయని అడిగాడు అనుకో, అని పరమాత్మ వస్తాడని చెప్తారు ఎవరన్నా? మరి ప్రసిద్ధి ఏమైంది? అక్షరాలు వస్తాయంటే నాకు అక్షరాలు రావంటారు, లేదా వస్తారు. ఈ అక్షరాలు కూడా ఏ అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలా, తెలుగు అక్షరాలా, హిందీ అక్షరాలా, సంస్కృత అక్షరాలు అడుగుతాడు. అక్షరాలు పిల్లవాడు పరమాత్మ ఎదుగుతాడు ఏంటి? మరి లోకం ప్రసిద్ధమై ఉంది, వర్ణాలలో ప్రసిద్ధమై ఉంది. అందువల్ల ప్రసిద్ధి అతిక్రమస్య చ అయుక్తత్వం, ప్రసిద్ధమై ఉన్నదాన్ని దాన్ని అతిక్రమించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రూఢి అయి ఉంది, ప్రసిద్ధమై ఉన్నదాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే దానికంటే భిన్నమైంది అవగాహన చేసుకున్న తర్వాత ఇది ప్రసిద్ధమై ఉంటే ఉండవచ్చుగాక, కానీ వాస్తవికత ఇక్కడ అనుభవం అవుతుందని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు కాకరకాయ అంటే కాకరకాయ మీదనే అవుతుంది కానీ బీరకాయ మీద కాదు కదా. ఎందుకు అట్లా అంటామంటే అది ప్రసిద్ధమైంది లోకంలో. నువ్వు అన్నమే కావాలి బీరకాయ కాకరకాయ అంటే లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అటు ప్రసిద్ధమైందాన్ని మొదలు చూపించి తర్వాత ఇంకోదాన్ని చూపించాలి. అక్షరం అంటే లోకంలో ప్రసిద్ధి ఏంటిది? వర్ణ సమామ్నాయానికి ప్రసిద్ధమైంది కాబట్టి అందువల్ల ఓంకార ఏ వేదం సర్వం ఇత్యాదౌచ శృత్యంతరే వర్ణస్యాప్యుపాస్యత్వేన సర్వాత్మకత్వావధారణాతో వర్ణ ఏవ అక్షర శబ్ద ఇది. ఓంకారమేద ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఈ ఏకాక్షరమే బ్రహ్మస్వరూపము. ఓమిత్యేదక్షరం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత భవిష్యది సర్వం ఓంకార ఏవ అని శృతి చెప్పింది. నీ ఇష్టమా నా ఇష్టం అని చెప్పేదానికి శృతి చెప్పింది. ఓంకారం ఏంటిది? వర్ణము. అందువల్ల ఆ అక్షర శబ్దం చేత ఓంకారం చెప్పబడుతుందా, లేదా వర్ణం చెప్పబడుతుందా, లేదు ఇంకోట. శృత్యంతో వర్ణస్య అది ఉపాస్యత్వేన, వర్ణాన్ని కూడా వర్ణాన్ని కూడా ఉపాసించమన్నారా లేదా? ఓంకార ఉపాసన చేయమన్నారా లేదా? చేయమన్నారు. తర్వాత సర్వాత్మకత్వావధారణతో అదే సర్వాత్మకత్వం చెప్పబడిందా లేదా? ఓమిత్యక్షరం సర్వం తస్యోపవ్యాఖ్యానం వర్ణ ఏవ అక్షర శబ్ద ఇది. అందువల్ల అక్షర శబ్దం చేత వర్ణాన్ని గ్రహించాలి కానీ పరమాత్మ గ్రహించేదానికి అవకాశము లేదు అని పూర్వపక్షము. మళ్ళీ దాని సమాధానం చెప్పాలా వద్దా? ఏవం ప్రాప్తే ఉచ్యతే పరయేవాత్మ అక్షర శబ్దవాచ్య. పరమాత్మనే అక్షర శబ్దం చేత చెప్పబడుతుంది అన్నారు. పరయో ఆత్మ అక్షర శబ్దవాచ్య, పరమాత్మనే అక్షర శబ్దం చేత చెప్పబడుతుంది అని జడ్జిమెంట్. అస్మాత్ ఎందుకు అని మళ్ళీ పక్కవాడు అడుగుతావు లేదా? నువ్వు చెప్పినట్టు వినాలి, ఎందుకు దాన్ని సమన్వయం చేయి అని అడిగితే అంబర అంతరద్రతే సూత్రంలో ఉంది. అంబర అంతరద్రతే, అంబరాంతరద్రతే అంటే దాని అర్థాన్ని ఆయనే స్వయంగా చెప్తున్నారు. పృథివ్యాదేరాకాశం తస్య వికారజాతస్య ధారణాతో, భూమి మొదలుకొని ఆకాశం వరకు లేదు బ్రహ్మలోకం వరకు కూడా ఏదేదైతే వికారాన్ని పొంది ఉందో, అంటే వికారం పొందడం అంటే అర్థం ఉన్నదన్నట్టుగా లేకుండా ఒక ఆకారాన్ని పొందు. కాబట్టి పృథివీ దగ్గర నుంచి ఆకాశం వరకు, ఇంకా చెప్పాలి అంటే ఓషధుల దగ్గర నుంచి పృథివీ, పృథివీ దగ్గర నుంచి జలము, జలము నుంచి అగ్ని, అక్కడి నుంచి ఆకాశం వరకు ఏదైతే వికారం చెంది ఉందో తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాది వాయువు అయోరగ్ని అని ఈ విధంగా చెప్పబడింది కదా సృష్టి క్రమం కూడా. కాబట్టి వీటిని అన్నింటిని కూడా ధరించింది ఎవరు? పరమాత్మ. అందువలనే అక్షర శబ్దం చేత పరమాత్మ చెప్పబడుతుంది గాని అక్షరం కాదు అని. వికారవశ తత్ర హి పృథివ్యాదే సమస్త వికారజాతస్య కాలత్రయ విభక్తస్య ఆకాశ ఏవ తదోతం చ ప్రోతం చ ఇత్యాకాశే ప్రతిష్ఠితత్వం ఉక్త్వా. అందువల్ల భూమి దగ్గర నుంచి ఆకాశం వరకు కూడా కాలత్రయ విభక్తస్య మూడు కాలాల్లో విభజింపబడినందువల్ల, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో విభజింపబడినందువల్ల, ఆ తర్వాత ఏంటి అవన్నీ కూడా వికార జాతంగా, అన్ని కూడా వికారమే కదా. పృథివీ దగ్గర నుంచి ఆకాశం కూడా వికారము.
అనందువల్ల ఆకాశేతదోతంచ పోతంచ ఆకాశమందే అవి ఓతప్రోతమై ఉన్నాయి. ఇది ఆకాశే ప్రతిష్ఠితత్వముక్త్వా. ఆకాశం అంటే ఆకాశమందు కాదు, ఆకాశ స్వరూపమైన పరమాత్మయందు ప్రతిష్ఠితమై ఉన్నాయని చెప్పి ఆ యాజ్ఞవల్కుడు కస్మిన్ను కల్ ఇవన్నీ కూడా ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నాయి. మామూలు ఆకాశం వెళ్ళండి. తర్వాత ఆకాశం దేని యందు ఓతప్రోతమై ఉంది అని మళ్ళీ గారు గడుగుతుంది. కస్మిన్ను కల్ ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ. ఇవన్నీ కూడా ఆకాశం అందు ఓతప్రోతమై ఉన్నాయి, పృథివీ నుంచి వాయు వరకు. మళ్ళీ ఆకాశం దేని ఓతప్రోతమైంది అని గారికి అడిగినప్పుడు మళ్ళీ సమాధానం ఏం చెప్పాడు అంటే ప్రశ్నేన ఇదం అక్షరం అవతారితం తదాచ ఉపసంహృతం ఏతస్మిన్ కల్లు అక్షరే గార్గ్య ఆకాశ ఓతశ్చ పోతశ్చ. ఒక్కొక్కటి ఓతపోతం అని చెప్పుకుంటా వెళ్ళి పృథివీ ఏమో జలంలో ఓతపోతమైంది, జలం అగ్నిలో ఓతపోతమైంది, అగ్ని వాయువులో ఓతపోతమైంది, వాయువు ఆకాశంలో ఓతప్రోతమైంది. అంటే ఆకాశం దేనిలో ఓతప్రోతమై ఉంది అని గారికి అడిగినప్పుడు ఆయన చెప్పాడు అంటే ఏంటి ఏతస్మిన్ కల్ అక్షరే గారికి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ. ఆకాశం కూడా అక్షర స్వరూపమైన పరమాత్మ యందు ఓతప్రోతమైంది అని అక్కడ సమాధానము చెప్పండి. నచ ఏం అంబరాంతరతి బ్రహ్మణో అన్యత్వ సంభవతి. పృథ్వీ దగ్గర నుంచి ఆకాశం వరకు ధరించి ఉండడము పరబ్రహ్మం కంటే భిన్నమైన వాటి అందు ఆ ధారణ శక్తి లేదు, ఉండదు. పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు ఏమున్నాయి? ఆకాశాదులే కదా. ఆకాశం దగ్గర నుంచి పృథ్వీ దగ్గరకు వచ్చారు, పృథ్వీ దగ్గర నుంచి ఆకాశం వరకు పోయారు. దీన్నంతా కూడా ధరించాలంటే వికారజాతమైన వస్తువులు ఇంకో దాన్ని ధరించడానికి అవకాశము లేదు. ఒకదానికి అంటామా, ఇప్పుడు ఔషధులు ఉన్నాయి, ఔషధులను పృథ్వీ ధరించింది అనుకోండి, పృథ్వీని ఔషధులు ధరించగలుగుతాయా? అట్లాగే జలాన్ని పృథ్వీ ధరించింది, పృథ్వీని జలం ధరించగలుగుతుందా? కారణం కార్యం ఎప్పుడు కూడా కారణాన్ని భరించలేదు. అందువల్ల ఆకాశం కూడా కార్యమే. కాబట్టి మరి పరమాత్మ కంటే భిన్నమైన ఇంకొక వస్తువు ధరించి ఉండేదానికి, ధారణ చేసి ఉండేదానికి అవకాశము లేదు. అందువల్ల యదపి ఓంకార ఏ వేదం సర్వం, ఓంకార ఏ వేదకం సర్వం అని చెప్పబడిందో లేదా శృతి కూడా చెప్పింది, అది కూడా శృతి చెప్పింది. దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి ఇది తదపి బ్రహ్మ ప్రతిపత్తి సాధనత్వాస్తుత్యర్థం ద్రష్టము. ఓంకారము తస్య వాచక, బ్రహ్మను ప్రతిపాదించేది కాబట్టి స్తుతి కొరకు చెప్పబడింది. నామనామినోరభేద, నామానికి నామికి భేదం లేదు. అది రాష్ట్రపతి దగ్గర ఉండే పిఏ వాడు కూడా అంత సత్తా ఉంటుందా లేదా? వాడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుందా లేదా? అందుకని పరమాత్మను ప్రతిపాదించేది కాబట్టి స్థుతి కొరకు ఆ మాట అన్నారు. అంతేకాదు సర్వం ఓంకారం అంటే పరమాత్మ వదిలిపెట్టి ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా. అందువల్ల తస్య బ్రహ్మ ప్రతిపత్త సాధనత్వాత్ అంటే బ్రహ్మమును ప్రతిపాదించేదానికి సాధనభూతమైంది. ఇప్పుడు మీతో వ్యవహారం చేయాలంటే మీ పేరు తెలిసి ఉండాలా వద్దా? ఆ పేరు మిమ్మల్ని ప్రతిపాదించేస్తుందా లేదా? అంత మాత్రం చేత ఆ పేరుకే ఉత్కృష్టతత్వం వస్తుందా? పేరు ద్వారా ప్రతిపాదింపబడే వాళ్ళకి ఉత్కృష్టత వస్తుందా? అందువల్ల ఓంకారము బ్రహ్మమును ప్రతిపాదించడానికి సాధనభూతమైంది కాబట్టి స్థుతి కొరకు ఓంకారమే విధంసరం అన్నారు. కానీ కేవలం అక్షరమే అంతా ఇవ్వడానికి అవకాశం లేదు. అక్షరం ద్వారా ప్రతిపాదింపబడే వస్తువు అది చెప్పబడుతుంది. తస్మాన్న తస్మాత్ నాక్షరతి అశ్నుతే చేతి నిత్యత్వ వ్యాపిత్వభ్యాం అక్షరం పరమేతి బ్రహ్మ. అక్షర శబ్దానికి ఇప్పుడు వ్యుత్పత్తి చెప్తున్నారు. నాక్షరతి అశ్నుతే చేతి, అది నశించదు, సమస్తాన్ని తన యందు ఉంచుకుంటుంది. అందువల్ల నిత్యత్వ వ్యాపిత్వాభ్యాం, అందువల్ల అది నశించదు కాబట్టి నిత్యము, తన యందు అన్నిటి ఉంచుకుంటుంది కాబట్టి వ్యాపకం. అలా కదా. ఇప్పుడు దీని అందు ఉంచుకుంది, దీనికంటే ఇది వ్యాపకమైందా లేదా? ఇది భూమి అందుంది, దీనికంటే ఇది భూమి వ్యాపకమైందా లేదా? అట్లా పోతా ఉంటే సమస్తము దేని అందు ఉంటాయో అది వ్యాపకం అవుతుందా లేదా? ఒకటం నశించింది, ఒకటం వ్యాపకమైంది. అందువల్ల దాన్ని అక్షరం, దాన్ని పరమేశ్వరుడు, దాన్ని బ్రహ్మము అన్నారు.
నిత్యమే వ్యాపకమైనందువల్ల అది అక్షర స్వరూపము, వ్యాపక స్వరూపము అదే బ్రహ్మస్వరూపము అన్నారు. ఇప్పుడు అక్షర స్వరూపం దేన్ని చెప్పుకోవాలా? ఓంకారము కాదు, వర్ణ సమామ్నాయం కాదు, పరమాత్మ అనేది తేలింది. శావేతతో సరే నువ్వు చెప్పింది కరెక్టే, అయితే కావచ్చుగాక. మళ్ళీ పూర్వపక్షం నువ్వు చెప్తే అయితే కావచ్చుగాక. కార్యస్య చేత్ కారణాధీనత్వం అంబరాంతరద్వితీర్యభ్యుపగమ్యతే ప్రధాన కారణవాదినోపి ఇయం ఉపపద్యతే. మళ్ళీ వీళ్ళు సాంఖ్య వస్తున్నారు. అన్నిటిని ధరించినందువల్ల పరమాత్మ అన్నావు కదా, మా సాంఖ్య మతంలో అన్నింటిని ధరించేది ప్రధానమేను. ప్రధానం ఏంటిది? మాయ. కార్యస్య చేత్ కారణాధీనత్వం, ఇదంత సమస్త కార్యము ఎప్పుడూ కారణాధీనమై ఉంటుంది. వృక్షము దానికి కారణభూతమైన బీజానికి అధీనమై ఉంటుందా లేదా? అట్లాగే సమస్తము కార్యం అనుకుంటే దానికంతా కారణం ఏంటిది? ప్రధానము. ఆ ప్రధానానికి అధీనమై ఉన్నందువల్ల అంబరాంతరదు అభ్యుగమ్యతే, సమస్త కార్యాన్నంతా కూడా ధరించి ఉండేది ప్రధాన రూపమైన కారణమైన పరమాత్మ కాదు. పరమాత్మ మేము పొందుకు ఒప్పుకుంటాము. కార్యము కారణాధీనం అన్నప్పుడు ప్రధానం సమస్తానికి కారణం కాబట్టి ఈ అంబరాంతర ధృతి ప్రధానానికి చెందుతుందే గాని మీ పరబ్రహ్మమునకు చెందదు. ప్రధాన కారణవాదినో అపి ఏం ఉపపద్యతే. ప్రధాన కారణవాది ఎవరు? సాంఖ్యులు. మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చేసారు. కథ అంబరాంతరతే బ్రహ్మత్వ ప్రతిపత్తి. కేవలం కారణవాది మేము కాబట్టి అంబరాంతర ధృతి, అంబరాంతరం వరకు ధరించే శక్తి పరమాత్మది కాదు, ప్రధానందే అని మేము అంటాము. అత ఉత్తరం పటి. అందువల్ల వారు సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు ఒకరు అడిగిన తర్వాత ఒకరు అడుగుతూ ఉంటారు. ఇవాళ అక్షరం అంటే ఓంకారం దగ్గర పోయారు. అంబరాంతర ధృతి చేసినందువల్ల ఈ కారణం చెప్పావు కదా, భూమి నుంచి ఆకాశం వరకు ధరించినందువల్ల పరబ్రహ్మము అని చెప్పావు. మా భూమి నుంచి ఆకాశం వరకు మా ప్రధానమే ధరించింది, ప్రధానం ఎందుకు చెప్పకూడదు? చెప్పాలా వద్దా? వాళ్ళు అడిగే సమంజసమా కాదా? మరి వాళ్ళకు సమాధానం చెప్తున్నారు. అతను ఉత్తరం పట్టది సాతి ప్రశాసనాతు. ఆ ధృతి ఎట్లా ఉండాలా అంటే శాసించినందువల్ల, అన్నింటినీ శాసించినందువల్ల పరబ్రహ్మము అంబరాంతర ధృతి. మీ ప్రధానం శాసిస్తుందా? ప్రధానం జడం అయిపోయా, జడం పైన శాసిస్తుందా? చైతన్యం శాసిస్తుందా? అందులో శాసించినందువల్ల అనేది సూత్రం. దానికి భాష్యం చూడండి. సాచ అంబరాంతర ధృతి పరమేశ్వరస్యైవ కర్మ. అంబరాంతర ధృతి పరమాత్మ యొక్క కర్మే కానీ ప్రధానం యొక్క కర్మ కాదు. కస్మాత్, ఎందుకు కాదు అని ఒకవేళ అడుగుతావేమో, ప్రశాసనాతు అన్నింటినీ శాసించినందువల్ల. శాసించడం అంటే అర్థమేమి? ఏ వస్తువు ఎలా ఉండాలో ఎక్కడ ఉండాలో ఆ విధంగా శాసించడం, దేనికి ఏ కర్మ ఫలమో ఆ ప్రకారంగా నవింపజేయడము, తర్వాత సూర్యాది చంద్రాదులంతా కూడా వాటి యొక్క గతి తప్పకుండా నడిచేదానికి శాసించడము. ఇది శాసనకర్తృత్వం అంతా కూడా చైతన్యవంతంలో ఉన్నదానికి సంభవం అవుతుందా, అచేతనమైన జడ రూపంలో ఉన్నదానికి అవుతుందా? అందువల్ల శాసనాతో ప్రశాసనం హి అసూయతే ఏతస్య వాక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసో విద్రుతో తిష్టతః. యాజ్ఞవల్కుడు గార్గితో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రశాసనం ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే, ఈ అక్షర స్వరూపమైన పరమాత్మ యొక్క శాసనమందే సూర్య చంద్రమసు, సూర్యుడు చంద్రుడు ఇంకా వాయు వగైరా వగైరా ఇంకా చెప్పండి, యముడు విముడు అంతా కూడా ఆయన యొక్క ప్రశాసనంలోనే విద్రుతో తిష్టత ధరింపబడి ఉన్నారు. ఆయన శాసనాన్ని మించి ఒక్క అడుగు కూడా వాళ్ళు ముందు వేయరు అని మనకు బోధారణ్యక శృతి చెప్తుంది. అక్షరశబ్దం చేత ఇప్పుడు ప్రధానాన్ని తీసుకుంటావా లేదు పరమాత్మను తీసుకుంటావా? శాసించే శక్తి జడానికి ఎప్పుడు కూడా ఉండదు. ఇత్యాది. ప్రశాసనంచ పరమేశ్వరం కర్మ నా అచేతనస్య ప్రధానస్య ప్రశాసనం సంభవతి. శాసించే శక్తి చేతన రూపమైన పరమాత్మకే ఉంటుంది కానీ అచేతనమే జడ రూపమైన ప్రధానానికి శాసించే శక్తి ఉండదు. నహి అచేతనానాం ఘటాది కారణానాం మృవాదీనాం ఏంటిది ఘటాది విషయం ప్రశాసనమస్తి. కుండకు కారణం ఏంటిది? మట్టి. మట్టి కుండను శాసిస్తుందా? అది జడమే ఇది జడమే. అదే ఉపమానం చెప్తున్నాయి. అచేతనానాం ఘటాది కారణానాం. ఘటం ఉంది, పటం ఉంది, ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. ఘటం ఏంటిది? కార్యం.
దానికి కారణం ఏంటిది? మట్టి. మట్టి ఎప్పుడైనా నువ్వు ఇట్లాగే ఉండాలా, నువ్వు పాలే తీసుకురావాలి, నీళ్లు తీసుకురాకూడదు వాళ్ళు శాసిస్తుందా? నువ్వు బ్రాహ్మణుల ఇంట్లో ఉండాలి, శూద్రుల ఇంట్లో ఉండాలి శాసిస్తుందా? నువ్వు పూజా మందిరంలో ఉండాలి, దొడ్లో ఉండవు శాసిస్తుందా? శాసించు. ఎందుకంటే అది జడమే ఇది జడమే. కాబట్టి మృగాదీనాం ఘటాది విషయం ప్రశాసనమస్తి. అందుకొరకు శాసించినందువల్ల, చేతన రూపమైనందువల్ల, అక్షర స్వరూపమైనందువల్ల, అంబరాంతర ధృతి అయినందువల్ల అక్షర శబ్దం చేత పరమాత్మే చెప్పబడుతుంది. మళ్ళీ ఇంకో అన్యభావ వ్యావృత్తేశ్చ, ఇతర భావాలని అంటే భావం అంటే ఇతర కారణాలను ఏంటిది వ్యావృత్తి చేసినందువల్ల, అంటే తీసివేసినందువల్ల, లేదు వేరు చేసినందువల్ల, ఏ అర్థమైనా తీసుకోవచ్చు. అన్యభావం ఏంటిది? అన్యభావ వ్యావృత్తేశ్చ కారణాత్ బ్రహ్మైవ అక్షరశబ్దవాచ్యం. ఇతర భావాలను, ఇతర ఉనికిని, ఇతర కారణాలను నివృత్తి చేసినందువల్ల, వేరు చేసినందువల్ల బ్రహ్మైవ అక్షరశబ్దవాచ్యం, బ్రహ్మం మాత్రమే అక్షర శబ్దం ద్వారా చెప్పబడేది. తస్యైవ అంబాంతరదితి కర్మ నాణ్యస్య కస్యచిత్. ఇతరాన్ని వేరు చేసినందువల్ల, వ్యావృత్తి చేసినందువల్ల, భూమి నుంచి పృథివీ వరకు ఏదైతే వికారజాతం ఉందో దాన్ని ధరించినందువల్ల అక్షర శబ్దం చేతనే, అక్షరశబ్దం చేత చెప్పబడేది పరమాత్మ. కిమిదం అన్యభావ వ్యావృత్తి? అన్యభావ వ్యావృత్తి అన్నావు కదా, అన్యభావ వ్యావృత్తి అంటే అసలు అర్థం ఏంటిది? దేని వ్యావృత్తి చేసినందువల్ల అన్యభావ వ్యావృత్తి అని చెప్పగలుగుతావు అని ఒకవేళ అడుగుతావేమో. అన్యస్య భావో అన్యభావ తస్మాత్ వ్యావృత్తిరన్యభావ వ్యావృత్తి. దీనికి ఏంటిది విగ్రహం చెప్తున్నారు. అన్యస్య భావ అన్యభావ అంటే తనకంటే భిన్నమైన భావం, దాని యొక్క వ్యావృత్తి అన్యభావ వ్యావృత్తి. అదేంటిది అంటే ఏ అన్యతో బ్రహ్మణో అక్షరశబ్దవాచ్యం ఇహాశంకతే తద్భావాదిదం అంబరాంతర విధారణం అక్షరం వ్యావర్తయతి శృతి. ఏంటిది అంటే శృతి ఏం చెప్తుందంటే, బ్రహ్మము కంటే ఏదైతే అన్యమో అక్షరశబ్దం ద్వారా చెప్పబడుతుందో లేదా సందేహింపబడుతుందో, ఇప్పుడు ఏమన్నారు? ఒకటో ప్రధానం అన్నారు, ఒకటో ఓంకారం అన్నారు కదా. బ్రహ్మానికంటే భిన్నంగా ఏం చెప్పారు? ఒకటి ప్రధానము, ఒకటి ఓంకారం అన్నారు. వాటిని కూడా తద్భావ ఇదం అంబరాంతరధార విధానం అక్షరం వ్యావర్తయతి శృతి. అది స్వయంగా శృతే వ్యావర్తన చేస్తుంది, వేరు చేస్తుంది. ఏ శృతి అంటే భోగాన్ని శృతి తద్వా ఏ వివక్షం వార్గి అదృష్టం ద్రష్టు అశ్రుతం శ్రోతృ అమతం మంత్రి అవిజ్ఞాతం విజ్ఞాత్రే. ఓ గార్గి ఎవరు చెప్తున్నారు? యాజ్ఞవల్కుడు గార్గితో చెప్తున్నాడు. ఏమని? తద్వా ఏ తదక్షరం గార్గి, ఓ గార్గి అక్షర స్వరూపం ఏదైతే ఉందో, అదృష్టం ద్రష్టు ఏదైతే చూడబడదో దాన్ని చూస్తుంది, అశ్రుతం శ్రోత్రు ఏదైతే వినబడదో దాన్ని వింటూ ఉంది, అమతం మంత్రు ఏదైతే మననం చేసేదానికి అవకాశం లేదో దాన్ని కూడా మనం చేస్తుంది, అవిజ్ఞాతం విజ్ఞాతం ఏదైతే తెలియబడో అదంతా కూడా తెలియబడుతుంది. పరమాత్మ భిన్నమైన వస్తువు తెలుసుకుంటావా? వింటావా? చూస్తావా? చేస్తావా? చేయవు. అంటే ఏదైతే నీకు కనబడదో అది చూస్తుంది, ఏది వినబడదో అది వింటుంది, ఏది చేయబడదో అది చేస్తుంది, ఏది తెలియబడదో అది తెలుస్తుంది అని మనకు చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ భిన్నమైన వస్తువులు, ఇవన్నీ ఏమైనా చేయగలుగుతావా? అందుకొరకు వాటిని వ్యావృత్తి చేశారు, వేరు చేశారు. ఇది తత్వ అదృష్టాది వ్యపదేశ ప్రధానస్యాపి సంభవతి. మళ్ళీ సాంఖ్యులు వచ్చారు. అదృష్టాది వ్యవహారము ప్రధానాన్ని కూడా సంభవిస్తుంది అని మళ్ళీ సాంఖ్యులు మళ్ళీ ముందుకు వచ్చారు. ద్రష్టృత్వాది వ్యపదేశస్తు నా సంభవత్యచేతనత్వాతో. ఒకవేళ అట్లంటే చూసేది వినేదంతా కూడా జడమైన చేతనానికి లేదు, చైతన్యానికి ఉంటుంది. కానీ జడమైన అచేతనమైన మీ ప్రధానానికి వినడము చూడడము తినడం అంతా కూడా ఉండే అవకాశము లేదు, రాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తథా నాణ్యతోస్తి ద్రష్టు నాణ్యతోస్తి శ్రోత్రు నాణ్యతోస్తి మంత్రో నాణ్యతోస్తి విజ్ఞాతో ఆత్మభేద ప్రతివేశోధనాతో. ఆ యాజ్ఞవల్కుడే గార్గితో చెప్తున్నాడు. మళ్ళీ
ఏంటిది అంటే నాణ్యతోస్తు ద్రష్టు, ఈ తత్వానికంటే భిన్నమైన ద్రష్ట వేరే లేడు. నాణ్యతోస్తు శ్రోతు, ఈ పరమాత్మ కంటే శ్రోత వేరేవాడు లేడు. నాణ్యతోస్తి మంత్రు, పరమాత్మ కంటే భిన్నమైన మననం చేసేవాడు లేడు. నాణ్యతోస్తి విజ్ఞాతో, పరమాత్మ కంటే తెలుసుకునేవాడు వేరే ఇంకొకటి లేడు అని మొదలేమో తెలియని దాన్ని తెలుసుకుంటుంది, వినందాన్ని వింటుంది, చూడదాన్ని చూస్తుందని చెప్పారు కదా. మళ్ళీ ఉత్తరంలోనే మళ్ళీ సందేహం వస్తుంది అంటే ఈ పరమాత్మ కంటే భిన్నమైన వాడు, తెలుసుకునేవాడు, వినేవాడు, చూసేవాడు ఇంకోటి వేరే లేదని కూడా మళ్ళీ ఆశతే చెప్పింది. నా శారీరస్యాపి ఉపాధిమతో అక్షర శబ్ద వాక్యం. శారీర అంటే ఉపాధితో కూడుకున్న జీవుడు కూడా అక్షర శబ్దంతో చెప్పబడడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి కదా ఆయన జీవుడు అనుకున్నాడు. శరీరం పోతే జీవత్వం కూడా పోతుంది. అందువల్ల శరీరుడు అంటే జీవుడు కూడా అక్షర శబ్దం చేసి చెప్పబడేదానికి అవకాశం లేదు. ఎందుకు? అచక్షుష్కం అశోతృత్వం అవాగమన. ఆ తత్వము అక్షర శబ్దంతో చెప్పబడే తత్వం ఎట్లా ఉందంటే ఆయన కన్ను లేదు, ముక్కు లేదు, నోరు లేదు, అన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మీ జీవుడికి ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందుకొరకు అచక్షు అంటే కన్నులు లేవు, అశ్రోత్తము చెవులు లేవు, వాక్కు లేవు, మనము ఏది అన్ని ఉన్నాయి. మన ఏం లేని దద్దుడు ఆయన, అన్ని ధనవంతులము మనము అంటే. ఇప్పుడు మరి జీవుడికి ఇవన్నీ ఉన్నాయా లేవా? మరి అక్షర స్వరూపానికి ఇవన్నీ లేవన్నప్పుడు అవన్నీ లేనివాడు అక్షర స్వరూపమా, ఉన్నవాడు అక్షర స్వరూపమా? లేనివాడు అక్షర స్వరూపము. అయితే అందుకొరకు జీవుడు అక్షర శబ్దం చేత చెప్పబడదు. తస్మాత్ పరమేవ బ్రహ్మ అక్షరమితి నిశ్చయ. అందువల్ల పరబ్రహ్మమే, పరస్వరూపమైన బృహద్రూపమైన బ్రహ్మమే అక్షర శబ్దం చేత చెప్పబడతాడు. కానీ జీవుడు కూడా అక్షర శబ్దం చేత